హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సబ్సిడీలో వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలుసుకుందాము. నేను మహీంద్రా కంపెనీకి అప్లై చేశా. అందులో 10% డీడీ తీయడం జరిగింది. నాకు ఒక శాండ్ ఫిల్టరు, స్క్రీన్ ఫిల్టరు, వెంచూరీ మరియు లాటరల్ పైప్స్ 27 పీవీసీ పైప్స్ ఫిట్టింగ్ సామాను రావడం జరిగింది. మొత్తం సబ్సిడీ పోను అడిషనల్గా కొంత ఖర్చు అయింది. అందులో జేసీబీకి మరియు ప్లంబర్కి మనీ పే చేయడం జరిగింది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2 ఫీట్ల డెప్త్తో కాలువ తీయడం జరిగింది. ఇందులో సబ్లైన్ కింద 2 ఇంచుల 27 పైపులను వేయడం జరిగింది మరియు మెయిన్ లైన్ కింద 19 పైపులను వేయడం జరిగింది. అడిషనల్గా కాలువలో కొన్ని పైపులు కూడా వేయడం జరిగింది. ఫ్యూచర్లో మనకు అవసరం ఉంటుందని. డ్రిప్ లేకుండా నార్మల్గా పంట వేసుకున్నప్పుడు మెయిన్ లైన్ నుంచి మనం కనెక్షన్ తీసుకొని పంటకు అనుకూలంగా నీరు పారే విధంగా డ్రిప్ లైన్ వేసుకోవడం జరిగింది. నాకున్న 2 ఎకరాల ల్యాండ్లో 4 భాగాలుగా డివైడ్ చేసి 4 వాల్స్ని ఫిట్టింగ్ చేయడం జరిగింది. కంపెనీ మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే బయట హార్డ్వేర్ షాపుల్లో లభించే ఇరిగేషన్ మెటీరియల్తో కంపేర్ చేస్తే కంపెనీ నుంచి వచ్చిన మెటీరియల్ చాలా బాగున్నాయి. శాండ్ ఫిల్టరు, స్క్రీన్ ఫిల్టరు, వెంచూరీ ఎలా వర్క్ చేస్తున్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.